నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెద్దిరెడ్డి చుట్టూ మదనపల్లె దస్త్రాల దహనం కేసు ఫ్రీహోల్డ్ భూముల అక్రమాలు కప్పిపెట్టేందుకే నిప్పు కీలక నిందితుల విచారణలో సిఐడి నిస్తేజం జనాభా దామాషాలో రిజర్వేషన్లకు ఏపీలో త్వరలో కొత్త చట్టం మంత్రివర్గ భేటీలో చర్చ బీసీలకు 34% కోటా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం కడప జైల్లో దస్తగిరికి బెదిరింపులపై దర్యాప్తు నేడు రేపు విచారణ చేయనున్న రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ నిందితులకు నోటీసులు కులగణన ఎస్సీ వర్గీకరణపై భారీ సభలు కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ బృందం చర్చలు నేడు ఖర్గే రాహుల్తో సమావేశం కానున్న నేతలు 10 రోజుల్లో తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు ముగిసిన జవాబు పత్రాల మూల్యాంకనం మెరిట్ జాబితా ప్రకటించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు రాజ్యసభలో ప్రధాని ప్రకటనపై కాంగ్రెస్ ఆగ్రహం అబద్ధాలు అర్ధసత్యాలే చెప్పారన్న ఖర్గే దేశ ప్రజల సమస్యలను ప్రస్తావించలేదని విమర్శ గాజాపై ట్రంప్ ప్రతిపాదన అమలుకు ఇజ్రాయెల్ కసరత్తు వ్యతిరేకంగా దౌత్య మద్దతు కూడగట్టే యత్నాల్లో ఈజిప్ట్ సహకరించేది లేదని వెల్లడి మదనపల్లె దస్త్రాల దహనం కేసులో పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి డీపట్టా ఫ్రీహోల్డ్ భూముల అక్రమ క్రమబద్ధీకరణకు సంబంధించిన ఆధారాలు ధ్వంసానికి అవినీతి దందాలు తొక్కిపెట్టేందుకు పెద్దిరెడ్డి పిఏ ముని తుకారాం ఆయన అనుచరుడైన వంకరెడ్డి మాధవరెడ్డిలు రెవెన్యూ విభాగం సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ద్వారా ఫైళ్లకు నిప్పంటించినట్లు దర్యాప్తులో తేలింది పెద్దిరెడ్డి ఆదేశాలతోనే ఈ కుట్ర చేశారు అనే ఫిర్యాదులు ఆరోపణలు ఉన్నాయి మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రెవెన్యూ అసిస్టెంట్ గౌతమ్ తేజ రిమాండ్ రిపోర్టులో పలుచోట్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుంది 4గో నిందితుడు ముని తుకారాం ఘటన జరిగిన వెంటనే గతేడాది జూలైలో అమెరికాకు పారిపోయారు 7 నెలలవుతున్నా సిఐడి అధికారులు అతన్ని వెనక్కి రప్పించలేకపోయారు 3వ నిందితుడు మాధవరెడ్డి మదనపల్లెలో తిరుగుతున్నా విచారించలేదు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఎవరి అండదండలతో దస్త్రాల దహనానికి పూనుకున్నారో తేలుతుంది కానీ సిఐడి ఆ దిశగా చురుగ్గా వ్యవహరించట్లేదనే విమర్శలు ఉన్నాయి దస్త్రాల దహనం కుట్రదారుల్లో ఒకరైన మాధవరెడ్డి ఈ ఘటన జరగడానికి ముందు గౌతమ్ తేజతో 10 రోజుల పాటు 7 సార్లు ఏకంగా 510 నిమిషాల పాటు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు కాల్ డేటా రికార్డుల ద్వారా వెల్లడైంది గతేడాది జూలై 21న ఈ ఘటన జరగ్గా జూలై 11 నుంచి 20వ తేదీ మధ్య వారి నడుమ ఫోన్ కాల్స్ నడిచాయి మాధవరెడ్డికి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి 2023 జూలై 1 నుంచి 2024 అక్టోబర్ 17 మధ్య మాధవరెడ్డి పెద్దిరెడ్డి మధ్య 52 ఫోన్ కాల్స్ మాధవరెడ్డి పెద్దిరెడ్డి పిఏ ముని తుకారం మధ్య 331 ఫోన్ కాల్స్ నడిచినట్లు తేలింది వారి మధ్య పెనవేసుకున్న బంధానికి ఈ వివరాలే నిదర్శనం నిషేధిత జాబితాలోని భూముల్ని ఫ్రీహోల్డ్ చేసేందుకు అవకాశం కల్పిస్తూ 2023 డిసెంబర్ 19న వైసీపీ ప్రభుత్వం జీవో 596 జారీ చేసింది ఈ నిర్ణయం బయటి ప్రపంచానికి తెలియడానికి కొన్ని నెలల ముందే పెద్దిరెడ్డి పిఏ ముని తుకారం తన సన్నిహితులతో కలిసి మదనపల్లె రెవెన్యూ డివిజన్ ఇతర ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలతో జాబితా రూపొందించారు నిషేధిత భూముల ఫ్రీహోల్డ్కు వీలు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందనే విషయం ముని తుకారం మాధవరెడ్డిలకు చాలా ముందుగానే ఎలా తెలిసిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వంలో పార్టీలో నెంబర్ 2గా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు లేకుండా ఇది సాధ్యమవుతుందా అన్న వాదన వినిపిస్తోంది మాధవరెడ్డి ముని తుకారం ఇద్దరూ అప్పటి మదనపల్లె ఆర్డీఓ ఎంఎస్ మురళిని కలిసి వారి వద్దనున్న చుక్కల భూములు డీకేటీ భూములు ప్రభుత్వ భూముల సమాచారమిచ్చి జీవో వస్తే నిషేధిత జాబితా నుంచి తొలగించే అవకాశమున్న భూముల సర్వే నంబర్ల వివరాల్ని అక్రమంగా తీసుకున్నారు అప్పటి మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు లేకుండా ఆర్డీఓ అంతటి సాహసం చేయగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆర్డీఓ ఇచ్చిన వివరాల ఆధారంగా ముని తుకారం మాధవరెడ్డిలో సంబంధిత రైతులు యజమానుల్ని కలిసి వారిని మోసగించి ఆ భూముల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుని స్వాధీనంలోకి తెచ్చుకున్నారు రాజకీయ పలుకుబడితో కొన్ని చోట్ల బెదిరించి మరికొన్ని చోట్ల భూములు లాగేసుకున్నారు జీవో 596 విడుదలైన వెంటనే ఆ భూముల్ని అధిక ధరలకు విక్రయించి భారీగా లబ్ధి పొందారు రామచంద్రారెడ్డి అండదండలు ఆదేశాలు లేకుండా ఆయన పిఏ ప్రధాన అనుచరుడు ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టగలరా
నిషేధిత జాబితాలోని 14,000 ఎకరాల భూముల్ని మాధవరెడ్డి, మునితుకారం, ఇతర రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు వారి బినామీల పేరిట ఆర్డీఓ మురళి రెగ్యులరైజ్ చేశారు. 1,000 ఎకరాల భూముల్ని ఆర్డీఓ స్థాయి అధికారి, మంత్రి పిఏ, అనుచరుడు చెప్పారని రెగ్యులరైజ్ చేసేస్తారా? పెద్దిరెడ్డి ఆదేశాలు లేకుండా ఇది సాధ్యమా? వీటి అంతిమ లబ్ధిదారు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కాకపోతే మరెవరన్న ప్రశ్నలకు సిఐడి తన దర్యాప్తు ద్వారా సమాధానం ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని గత ఏడాది కడప జైల్లో బెదిరింపులు, ప్రలోభాలు, ఇబ్బందులకు గురి చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దస్తగిరి ఫిర్యాదు మేరకు ఇప్పటికే దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి, కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్యలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జైల్లో జరిగిన ఘటనపై విచారణ అధికారిగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ను జైళ్ల శాఖ డీజీ నియమించారు. ఆయన రాత్రి కడపకు చేరుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు బాధితుడు దస్తగిరి విచారణకు హాజరుకానున్నారు. డాక్టర్ చైతన్యరెడ్డి ఖైదీలకు వైద్య శిబిరం పేరిట కడప జైలుకు వచ్చి తనను బెదిరించారని దస్తగిరి ఫిర్యాదు చేశారు. వివేకా కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్లు ఇస్తారని ప్రలోభ పెట్టారని ఆరోపించారు. తనను బెదిరించినప్పుడు సూపరింటెండెంట్ ప్రకాష్ అక్కడే ఉన్నట్లు చెప్పారు. విచారణ అధికారి రాహుల్ శ్రీరామ నేడు దస్తగిరి వాంగ్మూలం నమోదు చేయనున్నారు. డాక్టర్ చైతన్యరెడ్డిని ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ గా ఉన్న ప్రకాష్ ను శనివారం విచారించనున్నారు. 2 రోజులు కడప జైల్లో విచారణ పూర్తి చేసిన తర్వాత వారం రోజుల్లో నివేదికను జైళ్ల శాఖ డీజీ ద్వారా ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిసింది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు మైనార్టీలతో కలిపి రిజర్వేషన్ 29% పరిమితం చేస్తూ 2019లో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు కల్పిస్తూ కొత్త చట్టం తీసుకురానుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. గురువారం మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా పరిణామాలపై చర్చించారు. భూ వివాదాలపై అప్పీళ్లను తహసీల్దార్ తర్వాత డీఆర్ఓకి వెళ్లేలా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దు చేసి గతంలో మాదిరిగానే తహసీల్దార్ తర్వాత ఆర్డీఓకి వెళ్లేలా నిబంధనలు మార్చారని నిర్ణయించారు. భూ వివాదాల పరిష్కారంపై ఇన్ఛార్జ్ మంత్రులు దృష్టి పెట్టారని సీఎం స్పష్టం చేశారు. బోగస్, ఫేక్ రిజిస్ట్రేషన్లు, బోగస్ పాస్ పుస్తకాలపై దృష్టి సారించారని ఆదేశించారు. ఇసుక, మద్యంలో ఇప్పటికీ ఎక్కడైనా అక్రమాలు జరుగుతుంటే వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిరంతరం పనిచేయాలని, లోపాల్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణ వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. గోదావరి, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విధి విధానాన్ని 3-4 నెలల్లో కొలిక్కి తెచ్చి 2028కి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యమని సీఎం ఉద్ఘాటించారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి ప్రణాళిక అమలు, జీఎస్డీపీలో ఆ నియోజకవర్గం స్థానమేంటి, పథకాల అమలు ఎలా ఉంది వంటి అంశాలపై ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు నివేదికలు ఇచ్చేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నుంచి 5గురిని, ఒక వృత్తి నిపుణుణ్ణి, జిల్లా స్థాయి అధికారిని కలిపి ఒక బృందంగా చేస్తారు. ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ బృందం నియోజకవర్గంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందిస్తుంది. తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్లో జననాల రేటు పెంచాలనే లక్ష్యానికి తోడ్పడుతోందని మంత్రివర్గ భేటీలో అభిప్రాయం వ్యక్తమైంది. ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారిని చదివించలేమన్న భావన నుంచి ప్రజలు బయటకొస్తారని, ప్రభుత్వమే చదివిస్తుందన్న భరోసా కలుగుతుందని అమాత్యులు అభిప్రాయపడ్డారు. అధికారులకు శిక్షణ కోసం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం తరహాలో అమరావతిలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మంత్రివర్గం ఇందుకోసం మంత్రులు పి. నారాయణ, పయ్యావుల కేశవ్, లోకేష్లతో కమిటీని ఏర్పాటు చేసింది. 2014-19 మధ్య ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు పెండింగ్ బిల్లుల్ని చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన నిధుల్ని తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. మద్యం వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ను 10.5% నుంచి 14% పెంచేందుకు ఏఈఆర్టీని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మద్యం ధరలు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత ప్రాంతాల మంత్రులు ఎమ్మెల్యేలతో తన క్యాంప్ కార్యాలయంలో ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత, కదిరి ఎమ్మెల్యే కందికొట్ట వెంకటప్రసాద్, మడకసిర ఎమ్మెల్యే రాజు, హిందూపురం ఎమ్మెల్యే ప్రతినిధి శ్రీనివాసరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల పాలనలో హంద్రీనీవాకు అరబస్తా సిమెంట్ కానీ రూపాయి కానీ జగన్ ఖర్చు పెట్టలేదని మంత్రి నిమ్మల విమర్శించారు. హంద్రీనీవా ప్రాజెక్టులో ఉన్న పంపులను పూర్తి సామర్థ్యంతో ఉపయోగించుకోలేకపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2,629 కోట్లతో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. కులగణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం 2 భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఈ మేరకు ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంతో పాటు కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను వివరించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. రాత్రి 9:30 నుంచి 11:30 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించిందని భారస, ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు కట్టబెట్టేందుకే ఇలాంటి కుట్ర చేస్తోందని బీజేపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. కులగణనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెప్పి ఆ అంశాన్ని కాంగ్రెస్కు అనుకూలంగా మలుచుకోవడం, దేశవ్యాప్తంగా దాన్ని నమూనాగా చూపడం ఎలా అనే అంశాలపైనే కేసీ వేణుగోపాల్తో సీఎం, మంత్రులు చర్చించారని తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయం కులగణన మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, రేషన్ కార్డు కానీ వీటన్నిటి మీద కూడా వారికి వివరించడం జరిగింది. కులగణన మీద పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసిసి పెద్దల్ని పిలవాలని ఒక ఆలోచన కూడా వారికి చెప్పడం జరిగింది. 2-3 రోజుల్లో ప్రకటించాలనుకుంటున్నటువంటి పీసీసీ కార్యవర్గం మీద కూడా చర్చ జరగడం జరిగింది. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి వివరించి సరైన సమయంలో హైదరాబాద్లో జరపతలపెట్టిన పెద్ద బహిరంగ సభకి వారిని ఆహ్వానించుకునే విధంగా తెలియాల్సిందిగా కూడా కేసీ వేణుగోపాల్ని కోరడం జరిగింది. కులగణనపై భారీ బహిరంగ సభకు వేణుగోపాల్ అంగీకరించగా త్వరలో సూర్యాపేటలో ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఫిబ్రవరి 2వ వారంలో సభను పెట్టుకోవాలని ఆయన సూచించినట్లు తెలిసింది. ఎస్సీ వర్గీకరణపై గజ్వేల్ లేదా ఇంకో చోట బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. రాహుల్ గాంధీ ఎన్నికల ముందు చెప్పినట్లుగానే కులగణన అమల్లోకి తెచ్చినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. గ్యారంటీస్ సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ, మిగతా కార్యక్రమాలు కూడా వారికి వివరించి, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యవర్గ సమావేశం గురించి కూడా చర్చించాం. కొద్ది రోజుల్లో తిరిగి వారు ప్రపోజల్ తయారు చేసి సబ్మిట్ చేయమన్నారు. దాని గురించి కూడా చెప్తాం. ఈ ఉదయం 11 గంటల తర్వాత రేవంత్ బృందం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. అన్నదమ్ముల్లాంటి మాలా మాదిగల మధ్య వివాదాలు, చిక్కులు సృష్టించి ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. కుట్రలను ఎదుర్కొని దశాబ్దాల వర్గీకరణ ఆకాంక్షను ఎలా నెరవేర్చాలో తమకు తెలుసని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు మాదిగ ఉపకులాల నేతలు మంత్రి దామోదర రాజనరసింహను కలిసి సన్మానం చేశారు. వర్గీకరణ పేరుతో మనుగడ సాగించాలి అనుకునే వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి దామోదర రాజనరసింహ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా అనుమతులు లేకుండా డ్రోన్ వినియోగించారని కేటీఆర్, గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్పై నమోదైన కేసు విచారణ నిలిపేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని హైకోర్టు పొడిగించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతిపాదులైన పోలీసులు ఫిర్యాదుదారు అయిన సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వలీ షేక్కు ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ సందర్శన సందర్భంగా గత ఏడాది జూలై 29న మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేటీఆర్, గండ్రా, సుమన్ గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ మరోసారి విచారణ జరిపారు. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతిపాదులను ఆదేశిస్తూ విచారణను 12వ తేదీకి వాయిదా వేశారు.
తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు మరో 10 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తోంది. వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారు. ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2 ఆ తర్వాత గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగ్లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. తహసీల్దార్ నంటూ నకిలీ గుర్తింపు కార్డుతో తెలంగాణ సచివాలయంలోకి ప్రవేశించిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని తనిఖీ చేశారు. అంజయ్య అనే పేరుతో ఉన్న ఐడీ కార్డుపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తిప్పర్తి మండల తహసీల్దార్ అని ఉండడంతో ఎంఆర్ఓ కార్యాలయానికి ఫోన్ చేసి వివరాలు తీసుకున్నారు. అక్కడ అంజయ్య పేరుతో ఎవరూ పనిచేయటం లేదని తెలియడంతో అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. అతను దమ్మాయిగూడ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. గతంలో హోంగార్డ్గా పనిచేసిన అంజయ్య పైరవీలు చేసేందుకు నకిలీ కార్డుతో సచివాలయంలోని ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులు నిలువరించాలని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టు చేస్తారనే ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. కేసులను కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చెప్పింది. ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. టీడీపీ నేతల్ని విడిచిపెట్టేది లేదని, పోలీసుల పాపాలు వారికి శాపాలుగా మారతాయని కాకాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేత ఒంటేరు ప్రసన్నకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాబలి పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటాచలం పోలీస్ ఇన్స్పెక్టర్ సుబ్బారావుపై కాకాని అనుచిత వ్యాఖ్యలు చేశారని పద్మయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 2 కేసులను కొట్టేయాలని గోవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్లపై ఆయన న్యాయవాది దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ కారణాలతో కేసులు నమోదు చేశారని వాదించారు. న్యాయమూర్తి స్పందిస్తూ ప్రాథమిక దశలో కేసులను కొట్టేయటం సాధ్యం కాదన్నారు. వ్యాజ్యాలపై విచారణ 3 వారాలకు వాయిదా వేశారు. సమాజంలో కొందరు సేవ చేసే అవకాశం వచ్చినా అవినీతిలో మునిగిపోయి సౌధాలు నిర్మించుకుంటున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో అవే 15వ జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, ఈనాడు ఏపీ ఎడిటర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో నిజాయితీ పరులైన అధికారుల్ని సత్కరించారు. డబ్బు ఖర్చు చేసి గెలిచేవారని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయని చిన్నారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిందని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు చెప్పారు. అవినీతి పట్ల అసహ్యం కలిగేలా పిల్లల కోసం పాఠ్యాంశాలు రూపొందించాలని ఈనాడు ఏపీ ఎడిటర్ నాగేశ్వరరావు సూచించారు. నేటి రాజకీయాల్లో అవినీతిని తట్టుకోలేక నిజాయితీ పరులు రాజకీయాల్లో ఉండాలా వద్దా అని ఆలోచించే పరిస్థితి వచ్చిందని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. అవినీతి మీద పోరాటం చేయాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలనేటటువంటి విషయం నాకు వ్యక్తిగతంగా కూడా అనుభవం ఉంది. రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి కేసుల్ని సత్వరమే 1 సంవత్సరం లోపల పరిష్కారం చేయాలా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అక్రమ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు రాజకీయ నాయకులను నిలబెట్టో, రాజకీయ నాయకులుగా మారో, రాజకీయ పార్టీలకి డబ్బు ఇచ్చో ఇవాళ వ్యవస్థను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రజల్ని చైతన్యవంతం చేయాలనేటటువంటి ఒక ఉద్దేశం కనుక మనకు ఉంటే మనం కొంతవరకు విజయవంతం అవుతాం. కరప్షన్ అనేది భారత జాతి సంపదని పీల్చి పిప్పి చేసే ఒక విష సర్పం. మన న్యాయ ప్రక్రియ కూడా ఓపెన్ ఎండెడ్గా జరుగుతూ ఉన్నది. అంటే ఒక ఆరోపణ వచ్చిన తర్వాత కొన్ని వేల సార్లు బెయిల్స్ మీద వాళ్ళు తిరుగుతున్నారు, బయటకు వస్తున్నారు. ఇది ఓపెన్ ఎండెడ్గా జరగడం కూడా చాలా హాని జరుగుతుంది. న్యాయ వ్యవస్థ ఒక క్రియాశీలంగా ఉండి ఒక నిర్దిష్ట కాల పరిమితిలో విచారణ పూర్తయ్యేలాంటి బలమైనటువంటి చట్టాలు, దాని అమలు, న్యాయస్థానాలు అవన్నీ పూనుకున్నప్పుడే ఈ అవినీతి విషసర్పానికి, అక్రమార్జన విషసర్పానికి విరుగుడు కలుగుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన మేరకు పాలస్తీనియన్లను గాజా నుంచి వేరే ప్రాంతాలకు పంపడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈజిప్ట్ తెర వెనుక దౌత్యపరంగా ప్రయత్నం ప్రారంభించినట్టు తెలుస్తోంది. సుమారు 50 ఏళ్ల పాటు ఇజ్రాయెల్తో ఉన్న తమ శాంతి ఒప్పందం ప్రమాదంలో పడుతుందని ఈజిప్ట్ హెచ్చరించిందని సమాచారం. గాజాలోని పాలస్తీనా వాసులను వేరే ప్రాంతాలకు తరలించడం వల్ల పశ్చిమాసియా అస్థిరంగా మారుతుందని ఈజిప్ట్ పేర్కొన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. పాలస్తీనియన్ల తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తామని అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ ఐరోపా మిత్రదేశాలకు ఈజిప్ట్ సందేశాన్ని పంపినట్లు తెలిపారు. గాజాలో నిరాశ్రయులుగా మారిన పాలస్తీనియులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించారు. గాజాను ఇజ్రాయెల్ తమకు అప్పగిస్తే పునర్నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం సైన్యాన్ని వినియోగించాల్సిన పని లేదని చెప్పారు. ట్రంప్ ప్రతిపాదనను ఇప్పటికే పలు దేశాలు ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్ సంయుక్తంగా ప్రకటన చేశాయి. రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ మండిపడింది. చరిత్రలో నివసించే వ్యక్తి వర్తమానం, భవిష్యత్తును ఎలా నిర్మించగలడని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాజ్యసభలో ప్రధాని ప్రసంగం అబద్ధాలు, అర్ధసత్యాలతో నిండి ఉందని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో దేశ భవిష్యత్తు అంధకారమైందని ఎక్స్లో ఖర్గే పోస్ట్ చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానత, మాంద్యం, రూపాయి పతనం, ప్రైవేటు పెట్టుబడులు పడిపోవడం, విఫలమైన మేక్ ఇన్ ఇండియా గురించి ప్రధాని మాట్లాడకుండా కాంగ్రెస్ పై దూషణలు కొనసాగించారని పేర్కొన్నారు. వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇవ్వటానికి, భూస్వామ్యాన్ని రద్దు చేయడానికి రాజ్యాంగానికి మొదటి సవరణను కాంగ్రెస్ చేసిందని ఖర్గే గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాజ్యాంగ సభకు తీసుకురావటానికి కాంగ్రెస్ తమ సభ్యుడు ఎంఆర్ జయకర్ ను ముంబై నుంచి రాజీనామా చేయించిందని తెలిపారు. నెహ్రూ ప్రభుత్వంలో అంబేద్కర్ దేశానికి మొదటి న్యాయ మంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ గరీబీ హఠావో కార్యక్రమం పేదరికాన్ని తగ్గించిందని ఖర్గే చెప్పారు. యూపీఏ ప్రభుత్వం 27 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకువచ్చిందన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు పొదుపు చేసుకోలేకపోతున్నారని, రూపాయి అత్యంత బలహీన స్థాయిలో ఉందని ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు పొందటానికి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని రాజ్యసభ ప్రసంగంలో ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రాధాన్యత ఫ్యామిలీ ఫస్ట్ అని విమర్శించారు.